హలో వేణు భగవన్ గారు. హలో అండి. ద సీక్రెట్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్. ప్రీవియస్ వీడియోలో మనం ఒక్కొక్క థాట్ చేంజ్ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారో, వాళ్ళు ఏ విధంగా దేనికోసం పాకులాడతారు అన్నటువంటి వాటిలో ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పడం జరిగింది. సో బిలీనియర్ మైండ్ సెట్కి కావాల్సింది అదే అంటే థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిదే చెప్పేదే. సో అక్కడి నుంచే మన జీవితం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ అండి. లాంగ్వేజ్ ఆఫ్ ది ఎలా 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 డిఫైన్ చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ప్యాషన్ ఇన్ ద బెల్లీ, ఫైర్ ఉండాలి అని చేయాలని. కంపాషన్ ఇన్ ద హార్ట్, లవ్ ఉండాలి హార్ట్లో. ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్, మనం క్రియేటివ్గా కొత్తగా ఆలోచించగలగాలి. దానికి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుంటే మనం దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా వీ కెన్ చేంజ్ అవర్ లాంగ్వేజ్. యువర్ వర్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్ అంటారు. మన అక్షరాలే సత్యాలు అవుతాయి. ఎందుకంటే మనం ప్రతి పలుకు మనం వింటాం. అవును, మనం ఏది పలుకుతుంటామో మన నాలుకని సరస్వతి యొక్క జన్మస్థానం అంటారు. ఇక్కడే పుడుతుంది. అంటే ఒక అక్షరం ఉద్భవిస్తుంది అనుకుంటాం, ఈ అక్షరం యొక్క వైబ్ లాగా వెళ్తుంది ఇక్కడికి ప్రపంచంలో. అంటే మనకి తదాస్తు దేవతలు ఉంటారంటారు, కానీ ఎక్కడో ఉండరండి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ అ తదాస్తు దేవత. నువ్వు ఎక్కువసార్లు ఏది చెప్తుంటావో అదే నిజం అవుతా ఉంటుంది. సో అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాన్షియస్గా రావాలి. అందుకే మనం అందరూ రిజల్ట్ మారాలని కోరుకుంటా ఉంటారు. సో రూట్లో ప్రాబ్లం ఉండి మనం ఫ్రూట్ మారాలని కోరుకుంటే ఎట్లా అవుతుంది? సో అంతే, రూట్ మారితేనే ఫ్రూట్ మారుతుంది. సో అందుకని అసలు అది మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే మనం ఎలాగ మన బ్రెయిన్ పనిచేస్తుందని మనం చూస్తే దెర్ ఆర్ 3 ఏరియాస్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అండి. ఒకటి రెప్టైల్ బ్రెయిన్ అంటారు, విచ్ ఇస్ సర్వైవల్ బ్రెయిన్. రెండవది ఎమోషనల్ బ్రెయిన్, విచ్ ఇస్ లింబిక్ బ్రెయిన్ అంటారు. మూడవది సెరిబ్రల్ బ్రెయిన్, విచ్ ఇస్ నియోకార్టెక్స్ అంటారు. సో ఇవి మన వెన్నుముక పైన ఉండేటటువంటి ఈ సర్వైవల్ బ్రెయిన్ అతి పురాతనమైన, అంటే ఓల్డెస్ట్ బ్రెయిన్. అంటే రెప్టైల్స్ అనేవి జురాసిక్, మన డైనోసారస్ నుంచి ఉన్నాయి చూడండి, అలా రెప్టైల్స్ కింద పాకి జంతువులన్నింటికి ఉన్న బ్రెయిన్ మన బ్రెయిన్ ఇంచుమించు ఒకటే. అవి చూడండి, అవి నేల మీద పాకుతా, అంటే ఒక ఎర్త్ క్వేక్ వస్తే ఒక సైడ్ ని భూమికి అటుపక్కన ఉన్న స్నేక్కి తెలుస్తుందట. అంటే రెప్టైల్ బ్రెయిన్ ఈజ్ సో పవర్ఫుల్. అంటే మనం పరిజ్ఞానంగా నడుస్తున్నప్పుడు ఒక లారీ వస్తుంది అనుకోండి, లాస్ట్ సెకండ్ లో కూడా మనం జంప్ చేస్తాం. అప్పుడు అది లాజిక్ కట్ చేస్తుంది, మనకి ఇక్కడ పిక్కలకి పవర్ ఇస్తుంది అనమాట. సో మన సర్వైవల్ ఇన్స్టింక్ట్ రావడానికి కారణం దట్ బ్రెయిన్. సో అందుకని దానికి 3 క్వాలిటీస్ ఉంటాయండి. సో అవేంటంటే 3F అంటారు. ఫ్లైట్, ప్రమాదాన్ని అవాయిడ్ చేయడం. రెండవది ఫైట్, మరి ఏదైనా ప్రమాదం వస్తే పోరాడడం. సో మూడవది ఫ్రీజ్, భయపడిపోయి ఫ్రీజ్ అయిపోవడం. ఇవి చూడండి, రెప్టైల్ అదే చేస్తుంది. సో అందుకే సాధారణంగా కొత్తవి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు ఎందుకు రారంటే ఈ బ్రెయినే కారణం. సర్వైవల్ బ్రెయిన్ కొత్తది అవాయిడ్ చేస్తారు. ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాబ్లం, ఆపర్చునిటీగా కనపడదు. ఎవరైనా జాబ్ తీస్తారనుకోండి, దట్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ న్యూ కెరియర్, న్యూ బిజినెస్, న్యూ బిగినింగ్. బట్ అలా అనిపించదు కదా. అవును. సో ఈ సర్వైవల్ బ్రెయిన్కి ఉన్న ప్రాబ్లం అనమాట అండి అది. సో దీన్ని దాటి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎమోషనల్ బ్రెయిన్. సో ఇది 1,00,000 సంవత్సరాల ప్రాచీనమైంది అనుకోండి, ఇది ఒక 50,000 మిలియన్ సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే ఈ ఎమోషన్స్ అన్నవి యానిమల్స్కి ఉంటాయి. అవును, అంటే రెప్టైల్స్ కంటే నెక్స్ట్ లెవెల్ యానిమల్స్. యానిమల్స్ కూడా పిల్లలు కంటాయి, యానిమల్స్ పిల్లల్ని పెంచుతాయి, అవి కమ్యూనిటీస్లో ఉంటాయి, వాటికి ప్రేమ ఉంటుంది. మీరు ఒక డాగ్ కానీ ఎలిఫెంట్ కానీ ప్రేమ ఉండదండి, ఉంటుంది. నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అంటే కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అంటే నాకు కోపం వస్తే నేను మనిషిని కాదంటారు, అంటే ఎవరైతే అంటే 3 తత్వాలు అంటారు మనకి. అది సర్పతత్వ అంటే రెప్టైల్స్, రెండవది జంతుతత్వ యానిమల్స్, మూడవది గరుడ తత్వ అంటే జీవితాన్ని గరుడ అంటే ఈగల్లాగా పైనుంచి చూసి తన ఫోకస్ దేని మీద ఉందో 5 కిలోమీటర్లకి కూడా ఆ ఫోకస్ దెబ్బతినకుండా అది వచ్చి దాన్ని పట్టుకోగలగడం అన్నది గరుడ తత్వం. అలాగే మనిషి జీవితం గురించి తెలుసుకోవాలి ఫస్ట్, కానీ ఒక ఏజ్ తర్వాత మరణం గురించి తెలుసుకోవాలి. చివరి నుంచి మొదలు పెడితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. దీన్నే డెత్ టెస్ట్ అంటారు. సో నేను ఎప్పుడో ఒక స్టీఫెన్ ఆర్కోవే గారు బుక్ చదువుతున్నప్పుడు డెత్ టెస్ట్ చేశా. నేను ప్రింటింగ్ బిజినెస్లో ఉన్నప్పుడు అప్పటికే నేను ఎగ్జిబిషన్ చేస్తున్నా ఇండియాలో అంతా. నేను ఏపీ అంటే ఎగ్జిబిషన్స్ అన్నా, అలాగే మా శ్రీదేవి గ్రాఫిక్స్ అన్నా, యాజ్ ఎ ప్రింటర్గా వీఆర్ వెరీ వెల్ నోన్. సో నేను ఇమేజిన్ చేసి ఒకవేళ నేను చనిపోతే ఇదే బిజినెస్ చేస్తా, ఇండియాలో ప్రింటింగ్ రంగంలో ఎనలేని సేవలు చేసినటువంటి వేణు భగవాన్ మూర్తి అని ఒక వార్త వస్తుంది 10వ పేజీలో బిజినెస్ కాలం. ప్రింటింగ్ మ్యాగజైన్స్ నా ముఖ చిత్రంగా నాది వేయచ్చు.
సో మరీ బాగా సేవ చేస్తే వేణు భగవాన్ ప్రింటింగ్ ఎక్సలెన్స్ అవార్డ్ అని ఏదైనా ఇవ్వచ్చు. సో మళ్ళీ ఫ్యూనరల్కి ఎవరెవరు వస్తారు, ప్రింటర్స్, బైండర్స్, ఇంకా ఇలా ఈ అసోసియేషన్ అందరూ రావచ్చు. సో హౌ డు ఐ డై యాజ్ ఎ ప్రింటర్. నాకు అది కిక్కిస్తుందా? ఇవ్వదు. సో నా డెత్ ఎలా ఉంటే కిక్కిస్తుందంటే కనీసం 1 million పీపుల్ షుడ్ ఫీల్ దట్ అరే ఇంతమంది జీవితాన్ని టచ్ చేసిన వేణుభగవాన్ మన మధ్యన లేడని వాళ్ళ మనసులో ఒక కన్నీటి చుక్క కారిస్తే ఐ ఫీల్ ఐ హావ్ లివ్డ్ మై లైఫ్, దట్ చేంజ్డ్ మై లైఫ్. సో Fantastic. చేంజెస్ యువర్ డెసిషన్ ఆఫ్ లైఫ్. హౌ యూ వాంట్ టు డై. మనకి ఎలా పుట్టాలో మన చేతిలో లేదు, ఎలా మరణించాలో మన చేతిలో. Isn't it? KGF మూవీ అదే కదండి. అవునవును. సో సిమిలర్లీ వీ కెన్ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. మీరు చెప్తుంటే ఆ నలుగురు సినిమా కూడా గుర్తొస్తుంది నాకు. వండర్ఫుల్. రాజేంద్ర ప్రసాద్ గారి. వండర్ఫుల్. ట్రూ అండి. సో ఈ యొక్క ఎమోషన్ బ్రెయిన్ ఏంటంటే యానిమల్ లెవెల్లో మన టీవీ సీరియల్లో లైఫ్ ఉంటుంది అనమాట. సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం, ఫెయిల్యూర్ వస్తే కొంచెం బాధపడుతూ ఉంటాం. అది మన భగవద్గీత చెప్తుంది కదండి. సో విజయం వచ్చినప్పుడు అత్యంత ఎక్కువగా ఆనందపడిన వాడును, సో అపజయం వచ్చినప్పుడు అత్యంత ఎక్కువగా పడని వాడును సిద్ధప్రజ్ఞుడు అనబడును. ఈ సిద్ధప్రజ్ఞత ఎలా వస్తుంది? దట్ కమ్స్ ఎట్ సెరిబ్రల్ బ్రెయిన్. సో ఈ 2 బ్రెయిన్స్ చాలా ఫ్రెండ్స్ అండి. సో మోషను, ఎమోషను. రెప్టైల్ బ్రెయిన్ ఏమో మోషన్, పరిగెట్టడం కదా. అడవిలో ఉన్నప్పుడు ఏం చేసేవారు? గ్రౌండ్ రియాలిటీ అనేవారు. అంటే గ్రౌండ్ మీద చేతులు పెట్టి జంతువు వస్తుంటే ఇది మనం చంపిదా అంత రెప్టైల్ బ్రెయిన్ అంత పవర్ఫుల్ అయిపోయింది. అవును. అది గ్రౌండ్ రియాలిటీ అంటే. సో దాని తర్వాత ఎమోషనల్ బ్రెయిన్ ఎప్పుడైతే వచ్చిందో, ఎమోషన్ అన్నది ప్రేమ కానీ ఏది కానీ, ఎమోషన్ అంటే ఈ మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. అవును. సో ఈ 2 కూడా ఏం చేస్తాయంటే, మీకు ఆనందం వచ్చింది అనుకోండి, మ్యూజిక్ పెట్టారనుకోండి, మీకు ఏమవుతుంది? ఎమోషన్ వస్తే కాలు తెలియకుండా ఎట్లా వాయిస్తారు మీరు. అవునవును. అంతే కదండి. ఎమోషన్ చేంజెస్ ద మోషన్. అలాగే మీరు డాన్స్ చేస్తున్నారు అనుకోండి, ఎమోషన్ మారుతుంది. అందుకే మోకాళ్ళ మీద విషాదంగా పెట్టుకుని కూర్చోవద్దు అంటారు, అలా కూర్చోకూడదు అంటారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మోషన్ అలా పెట్టావో ఎమోషన్ మారిపోతావు. అందుకని మన బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా అవర్ కాన్ఫిడెన్స్ ఆల్సో విల్ చేంజెస్. ఎందుకు మన పండుగలన్నీ కూడా ఆనందమైన పండుగలు, పర్టికులర్గా సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు ఎగరేసిన వాడు ఎవడన్నా డిప్రెషన్లో చూసారా మీరు? లేదు. ఎందుకంటే పైకి ఎగరేస్తాడు, తల పైకి ఎత్తేప్పుడేమో ఆటోమేటిక్గా మోషన్ మారితే ఎమోషన్ మారిపోయింది. అలాగే యోగాలో వీరభద్రాసనం అని ఉంటుంది. మీరు బాహుబలిలో బాణం ఎత్తినట్టు ఎత్తి పెట్టండి, మీకు ఏమైనా నిరాశ వస్తుందా? రాదు. రాజులా ఫీల్ అవుతారు. అవును. దట్ ఈస్ ద పవర్. అందుకే రాజుల బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్ కానీ ఇవన్నీ ఎందుకు అలా ఉంటాయంటే బికాస్ దే చేంజ్ ద మోషన్ టు చేంజ్ ద ఎమోషన్. సో నెక్స్ట్ 3వది ఏదైతే ఉందో సెరిబ్రల్ బ్రెయిన్. ఇది బిలియనియర్ బ్రెయిన్ అండి. ఓకే. ఇది మనుషుల్ని లీడర్స్గా, లెజెండ్స్గా, క్రియేటర్స్గా తయారు చేస్తుంది. సో ఈ బ్రెయిన్ ఏంటంటే ఇమేజినేషన్. ఒక మనిషి మాత్రమే ఇమేజిన్ చేయగలడండి. యానిమల్స్ అడవిలు కొట్టేశారు, మాకు ఫుడ్ దొరకట్లేదు, ఇమేజిన్ ఎలా చేద్దామని ఆలోచించగలుగుతాయా? కదా. సో హ్యూమన్స్ కెన్ ఇమేజిన్ ద ఫ్యూచర్. సో ఆ ఇమేజినేషన్ అప్పుడు దాన్ని మాట్లాడే భాష ఉంటుంది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్. కదండి. సినిమా షూటింగ్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైంది సార్ మీ సినిమా అన్నారు. సినిమా అయిపోయిందండి, షూటింగ్ మిగిలిందండి అన్నాడు. ఎక్కడైంది ఇంతవరకు సినిమా? ఇక్కడ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది కదండి. సో సిమిలర్ గా ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్ ని ఇమేజిన్ చేసావో, ఆ ఇమేజినేషన్ నీకు కన్విక్షన్ వచ్చిందో, నీ లాంగ్వేజ్ మారిపోయింది. అప్పుడు అది మేనిఫెస్ట్ చేస్తావు. ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఫస్ట్ ఇమేజిన్ చేస్తావు, తర్వాత ఆర్కిటెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఆయన బొమ్మ గీస్తాడు, ఫైనల్గా అది స్ట్రక్చరల్ ఇంజనీర్కి వెళ్తుంది, ఫైనల్గా కాంట్రాక్టర్కి ఎవరికి ఇస్తారు, అది ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడ జరిగిందండి క్రియేషన్? హియర్. ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ అంటారు. సో అందుకని ఈ బ్రెయిన్ మాత్రమే ఇమేజిన్ చేయగలదు. సో అందుకని మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు 2023? హోప్ కాదండి. సో యు మస్ట్ క్రియేట్, యు మస్ట్ ఇమేజిన్, యు మస్ట్ క్రియేట్, యు మస్ట్ డిక్లేర్. అండ్ దాన్ని విజన్ బోర్డ్ లాగా మీరు దాన్ని ఆ పిక్చర్స్ రూపంలో పెట్టుకున్న పదాలు రాసుకోవాలి. ఆ పదాలు ఎలా ఉండాలంటే లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్. దట్ ఈస్ వేర్ ద మిరకిల్స్ కెన్ హ్యాపెన్ అండి. సో దెన్ మన అందరికీ తెలుసు ఈ యొక్క సర్వైవల్ బ్రెయిన్ యొక్క మెకానిజం ఎక్కడుంది, ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కడుంది, సెరిబ్రల్ బ్రెయిన్ ఎక్కడుంది. సో దిస్ ఈజ్ హౌ ఫంక్షన్స్ విల్ హ్యాపెన్ అండి. సో మనం ఎలా మారారంటే మనిషి అగ్రికల్చర్ ఏజ్, ఒకప్పుడు మనం వ్యవసాయం చేసి బతికేవాళ్ళం. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఏజ్, మనకి ఫ్యాక్టరీలో ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అనుకున్నాం. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏజ్, మన అగ్రికల్చర్ పూర్తిగా మనకి గిట్టుబాటు కాకపోయినా ఇన్ఫర్మేషన్ ఏజ్ మన ఐటీ మనని కాపాడేసింది. సో దాని తర్వాత మనకు వచ్చింది కాన్సెప్చువల్ ఏజ్, అంటే క్రియేటర్స్ అండ్ ఎంపథైజర్స్. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ అనమాట అండి. సో హోల్ న్యూ మైండ్. అంటే ఫ్యూచర్ ఎవరంటే ఆర్టిస్టులు అనమాట. సో హార్డ్ వర్క్ కాదండి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఫ్యూచర్ బిలాంగ్స్ టు నాట్ హార్డ్ వర్కర్స్, హార్డ్ వర్కర్స్.
హౌ ఫెంటాస్టిక్ అన్న. దీన్ని ఇకిగాయ్ లైఫ్ అంటారు. యు మస్ట్ ఫైండ్ ఏమంటారు సార్? ఇకిగాయ్ లైఫ్. ఇకిగే లైఫ్. సో యు మస్ట్ ఫైండ్ వాట్ ఈస్ యువర్ ప్యాషన్. నీకు ఏది బాగా ఇష్టం. సో ఫ్యాషన్ కాదండి, ప్యాషన్ అంటే అబ్సల్యూట్ ప్యాషన్. అది చేస్తే బాగుంటది కాదు, అది చేయకపోతే నువ్వు జీవించలేవు. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. ఇవాళ రాజమౌళి గారికి నీకు 1000 కోట్లు ఇస్తాం, నువ్వు పాలిటిక్స్లోకి వచ్చే ఈ సినిమాలు మానే అంటే ఆయన చేస్తారా? చేయరు. సో విశ్వనాథన్ ఆనంద్ అంటే ఏం గుర్తొస్తుంది? అమితాబ్ బచ్చన్ అంటే ఏం గుర్తొస్తుంది? చిరంజీవి గారు అంటే ఏం గుర్తొస్తుంది? అలా మీ పేరు చెప్తే ప్రొఫెషన్ గుర్తు రావాలి, ప్రొఫెషన్ పేరు చెప్తే మీరు గుర్తు రావాలి. దెన్ యూ హ్యావ్ డిస్కవర్డ్ యువర్ ప్యాషన్. సెకండ్, కాన్ఫిడెన్స్. సో సెకండ్ వన్ ఏంటంటే మిషన్. ఈ ప్రపంచంలో మీరు ఏ పనన్నా చేయండి, దట్ షుడ్ సాల్వ్ సంబడీస్ ప్రాబ్లమ్, ఆర్ దట్ షుడ్ మేక్ సంబడీస్ లైఫ్ ఈజీ, ఆర్ దట్ షుడ్ సర్వ్ ఏ నీడ్ ఆఫ్ సంబడి. ఎవరి అవసరం అన్నా తీర్చాలి, ఒక సమస్యనన్నా పరిష్కరించాలి, లేదా ఒక జీవితాన్ని సులభతరం అన్నా చేయాలి. ఈ పనులు ఏదో ఒక చేయకపోతే మన వేస్ట్ కదండి చేస్తుంది. సో దాది సెకండ్ మిషన్ అంటారు. మూడవది ఏంటంటే ఒకేషన్. ఒకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓక్రే, లాటిన్ పదం నుంచి వచ్చింది. నేను ఏది పిలుస్తుంది, లోపల నుంచి కాలింగ్ అంటారు దాన్ని. అలాంటి దాంట్లో మీరు స్కిల్స్ అండ్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అవును. బట్ ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషన్, వేర్ యు ఆర్ నాట్ గుడ్, యు ఆర్ గ్రేట్ ఎట్, మాస్టర్ అయ్యారు దాంట్లో. వన్స్ యూ అచీవ్ మాస్టరీ, ప్రపంచంలో మీరు డిమాండ్లో ఉంటారు. దట్ ఈస్ వేర్ దట్ యూ కెన్ బికమ్ లెజెండ్, ఆర్ యూ కెన్ బికమ్ బిలియనీర్ ఎఫర్ట్లెస్లీ. ఎస్ అండి. సో దిస్ ఈజ్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్. అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎప్పుడైతే మారిందో మీ జీవితం మీ కంట్రోల్లో వస్తుంది. చాలా మందిని వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ ఫ్యూచర్ అని అడగండి. ఏం డ్రైవ్ చేస్తుంది? ఎవరు డ్రైవ్ చేస్తారు ఎవరి జీవితాన్ని అన్నా? ఏదో పవర్ ఉంది అనేటువంటి విషయం చెప్తారు. వాళ్ళు డ్రైవ్ చేసుకోవాల్సింది తప్ప ఎవరిని డ్రైవ్ చేయరు కదండి. ఇప్పుడు బోర్ కొడుతుంది అంటారు, ఏమన్నా మంచి కాఫీ తాగొద్దామా లేదా డిన్నర్కి వెళ్దామా? ఏది డ్రైవ్ చేస్తుంది? మీరు చూస్తే రథం ఉంది, 5 గుర్రాలున్నాయి, పగ్గాలున్నాయి, రథసారథి ఉన్నాడు, రథంలోని వ్యక్తి ఉంది, ఇంకా చూస్తే జెండాపై కపిరాజు. అవును. మీనింగ్ ఏంటంటే 5 గుర్రాలు నీ ఇంద్రియాలు. అవును, ఇంద్రియాలే నువ్వు అనుకుంటున్నారు ఈ జనరేషన్. నాకు ఇది చూడాలని ఉంది ఆ సినిమా, లేదా నా చెవులకి మ్యూజిక్ వినాలని ఉంది, లేదా నోటికి తినాలని ఉంది. ఏది డ్రైవ్ చేస్తుంది మిమ్మల్ని? ఇంద్రియాలు డ్రైవ్ చేస్తుంది. అవి సర్వెంట్స్, బట్ దే బికమ్ యువర్ మాస్టర్స్. బికాస్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ విజన్, యూ డు నాట్ హ్యావ్ ఎనీ మిషన్, సో దే ఆర్ డ్రైవింగ్ యూ. సో ఈ రథం అనేది మన శరీరం. అవును. సో ఈ రథ సారథి అనేది నీ ఇంటెలెక్ట్. ఈ పగ్గాలు అనేవి నీ థాట్స్. రథంలో ఉన్న వ్యక్తి నీ సోల్, నీ సెల్ఫ్. జెండాపై కపిరాజ్ అనేది నీ బ్రెత్, నీ శ్వాస. అందుకే హనుమంతుడు అంటే పవనపుత్రుడు, వాయుపుత్రుడు. సో అందుకని మైండ్ మంకీ లాంటిది. సో మంకీ నుంచి మాంక్ అవ్వాలంటే కనుక నువ్వు దీన్ని శ్వాసను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఒకటి మెడిటేషన్లో కూర్చోవడం, రెండవది లైఫ్నే మెడిటేషన్గా మార్చుకోవడం. వన్స్ యు ఆర్ ఇన్ ఎ మిషన్, యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ మెడిటేషన్. యువర్ వర్క్ బికమ్స్ మెడిటేషన్. ఇస్ ఇట్ అండి? ఆ స్థాయికి వచ్చినప్పుడు దెన్ బికమింగ్ ఎ బిలియనియర్ ఈజ్ ఎఫర్ట్లెస్. బికాస్ యు ఆర్ నాట్ బికమింగ్ బిలియనియర్ ఫర్ యువర్ ఓన్ పర్పస్. By serving somebody, you become a billionaire, and the more and more money you get, the more and more you will serve others. Thank you, Anna. Thank you so much, Venu Bhagavan garu.